ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు. సో బేసికలీ నీ రీప్లేస్మెంట్ మీద రకరకాల మిత్స్ ఉన్నాయి. సో వాటి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. బికాజ్ నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది బాధపడుతూ ఉన్నారు, కొంతమంది అయితే దీని గురించి చింత లేదు, నీ రీప్లేస్మెంట్ చాలా సరైన పద్ధతి అని అంటున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రీప్లేస్మెంట్ గురించి, ఐ మీన్ డబ్బున్న వాళ్ళు ఓకే, మన దగ్గర ఉంది కదా పర్వాలేదు చేయించుకోవచ్చు, పెద్ద కష్టమే ఉందని అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ వల్ల చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఎందుకంటే నేను చూసిన కేసెస్లో అంతకుముందు బాగానే నడిచేవాడు, బాగానే కూర్చునేవాడు. నీ రీప్లేస్మెంట్ తర్వాత మరి ఎందుకు అయిందో తెలియదు, అది ఫెయిల్ అయిందో ఏంటో తెలియదు, కానీ ఈవెన్ ఇండియన్ స్టైల్ వాష్రూమ్కి కూడా అతను వెళ్ళలేకపోతున్నాడు అనమాట. రెస్ట్ రూమ్కి వెళ్ళలేకపోతున్నాడు, సరిగ్గా నడవలేకపోతున్నాడు, చాలా స్లో అయిపోయాడు మనిషి. సో నీ రీప్లేస్మెంట్ అనేది ఇంకా మనిషికి ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ ఉన్న ఉత్సాహాన్ని ఇంకా నీరసాన్ని పెంచడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. సో ఏంటి సార్ అసలు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాలి, చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీ రీప్లేస్మెంట్ అనేది పేరులోనే ఉంది, మోకాలు చిప్పల మార్పిడి సర్జరీ. దాన్ని టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్. అంటే ఫుల్గా మోకాలు జాయింట్ని మార్చడాన్ని మోకాలు చిప్పల మార్పిడి సర్జరీ అని అంటూ ఉంటాం. యూజువల్గా 60 ఏళ్ళ ఏజ్ వాళ్ళకి చేస్తూ ఉంటామండి. సో దాంతో ఇంకా ఐ మీన్ 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటారు. అంటే 60 ఏళ్ళ వాళ్ళకే చేస్తాము, 55 వాళ్ళకి చేయమని కాదు. అంటే రఫ్గా 55-60 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చేస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మనం వేసిన ఇంప్లాంట్ రఫ్గా 15-20 ఇయర్స్ వస్తుంది సార్. సో ఎవరికైనా ఒక 60 ఏళ్ళ వాళ్ళకి చేసామనుకోండి, సో అది రఫ్గా 75 ఇయర్స్ ఏజ్ వరకు వస్తుంది. సో మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 అలా ఉంది కాబట్టి, సో 55-60 ఇయర్స్ వాళ్ళకి కనుక చేస్తే సో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టైం వరకు వస్తుంది అనేది చెప్తాం అనమాట. బట్ చేయించుకున్న తర్వాత కొంతమంది ఏంటంటే అయిపోయింది అమ్మాయి అనుకుంటారు, తర్వాత జాగ్రత్తలు తీసుకోరు. ఇమీడియట్గా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవో ఉంటాయి అనుకుంటా. దాని తర్వాత అది కొంచెం ఫెయిల్ అయ్యి మళ్ళీ చేయాలి రీప్లేస్మెంట్ అని అంటున్నారంట. సో ఏం చెప్తారు, ఒకవేళ పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు ఎన్నాళ్ళు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే మెయిన్గా ఏంటంటే అండి, మేము కింద కూర్చోవద్దని చెప్తాము బెటర్. ఎందుకంటే కొంచెం ముఖ్యంగా వెయిట్ ఉన్న పేషెంట్స్లో కింద కూర్చొని లేచేటప్పుడు ఒక అబ్నార్మల్ ట్విస్ట్ ఏమన్నా అయితే మళ్ళీ ఇరిగితే లేనిపోని ఇబ్బంది. సో కింద కూర్చోవడం ఒక్కటి అవాయిడ్ చేయండి అని చెప్తాము. ఇండియన్ టాయిలెట్ కూడా వద్దని చెప్తాము. సో ఓన్లీ వెస్ట్రన్ టాయిలెట్ వాడమని చెప్తాం అనమాట. మెట్లు ఎక్కడం దిగడం వాళ్ళు చేయొచ్చు, ఎంత దూరం అయినా నడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఎంత దూరం అయినా అంటే లైక్ కిలోమీటర్లు కాకుండా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్ హ్యాపీగా వాకింగ్ చేయొచ్చు. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ ఉంటారు మీరు చూసి, వాళ్ళందరికీ కూడా నీ రీప్లేస్మెంట్ కరెక్ట్గానే పనిచేస్తుందండి. బికాజ్ చాలా వెయిట్ ఉంటుంది కదా, వాళ్ళు సరిగ్గా నిలబడలేరు. వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా సజెస్ట్ చేస్తారు మీరు? సార్, ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్లో కొన్ని ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటామండి. అంటే మరీ బోన్స్ వీక్గా ఉంటే స్టెమ్ వేయడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాము. అంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారనేది ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు సర్జరీ చేయడం అంటే ఓన్లీ డైరెక్ట్గా అట్లా వెళ్ళి చేయడం కాదు కదా. సో మేము కార్డియాలజీ డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటాము, అనస్థీషియా డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటాము. అసలు పేషెంట్ ఫిట్టా లేదా, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అనమాట, మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అంటాం. సో ఆ బ్లడ్ టెస్ట్లన్నీ చేయిస్తాము. ఆ బ్లడ్ టెస్ట్లన్నీ చేయించి అసలు పేషెంట్ ముందు సర్జరీకి ఫిట్టా కాదా అనేది చూస్తాం అనమాట. సో పేషెంట్ 1 సర్జరీకి ఫిట్గా ఉన్నారు అంటేనే సర్జరీకి తీసుకుంటాం. అంటే మేము ముందు పేషెంట్ వాళ్ళ అటెండర్లతో మేము మాట్లాడతాం. అటెండర్లతో మాట్లాడి అసలు ఏంటి ప్రాబ్లము, తర్వాత మనం ఏం సర్జరీ చేయాలనుకుంటున్నాము, దాని అవుట్కమ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో మీరు అన్నారు పేషెంట్ ప్రొఫైల్ మొత్తం, మెడికల్ ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తామని. ఇందులో షుగర్ అనేది కొంచెం కీ రోల్ ప్లే చేస్తుంది. షుగర్ వల్ల త్వరగా తగ్గేవి కూడా చాలా టైం పడతాయి. ఇలా నేను ఈవెన్ నీ రీప్లేస్మెంట్ కూడా మీరు పెట్టేసిన తర్వాత బాడీ అడాప్ట్ చేసుకోవాలి, దానికి లోపల హీలింగ్ అనేది జరగాలి, అడ్జస్ట్ అవ్వాలి. సో షుగర్ పేషెంట్స్కి మీరు ఏం చేస్తారు? ఐ మీన్ వాళ్ళకి వేరే జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? నీ రీప్లేస్మెంట్ అనేది కొంచెం వాళ్ళ విషయంలో వద్దు అని. షుగర్ పేషెంట్స్లో కూడా నాకు అర్థమైంది మీరు ఏం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైందండి. అది షుగర్ పేషెంట్లలో చేయించుకోవచ్చా లేదా, అంతేనా? చేయించుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? షుగర్ పేషెంట్లు కూడా చేయించుకోవచ్చు అండి. నేను చాలా మందికి చేశాను. అదేమి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అంతే. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్గా షుగర్కి సంబంధించిన మందులు వాడుతూ ఉండాలి. అంటే మరీ టూ మచ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి సార్, కంట్రోల్లో లేదనుకోండి, మేము కూడా చేయం. లైక్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాతే చేస్తాం. ఎందుకంటే వాళ్ళల్లో మీకు తెలియదు కాదు,
వూండ్ హీలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో, అందుకని కొంచెం ఎక్స్‌ట్రా జాగ్రత్త తీసుకుంటాం అనమాట. సో బేసిక్‌గా బోన్ హెల్త్ కోసం ఎస్పెషల్లీ మీరు మీరు చెప్పిన 50-60 కేటగిరీలో ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో. బట్ రీప్లేస్మెంట్ తర్వాత వాకింగ్ చేయడం వల్ల, ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల దానికి ఎఫెక్ట్ అవుతది అని అంటారు. మీరేం చెప్తారు? రీప్లేస్మెంట్ తర్వాత ఎక్కువ వాకింగ్ చేయొచ్చా? లేదు ఎంత లిమిటెడ్‌గా ఉంటే అంత మంచిదంటారా? రీప్లేస్మెంట్ తర్వాత వాకింగ్ చేయొచ్చండి. అంటే చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి పటాన్ చెరువు దగ్గర నుంచి బాలనగర్ దాకా నడవమని కాదు. జస్ట్ ఏదో 5 కిలోమీటర్స్. మీకు అర్థమైంది కదా? అంతే. మార్నింగ్ 10-15 మినిట్స్, ఈవినింగ్ 10-15 మినిట్స్. ట్రెడ్‌మిల్ కూడా చేయొచ్చు. బట్ ఒక లిమిట్‌లో చేయాలి. ఇప్పుడు ఏంటంటే మన కార్ టైర్ ఉందండి. కార్ టైర్ 10 ఏళ్ళకి ఏమైతుంది? కార్ టైర్ అరుగుతుందా లేదా? మన మోకాలు కూడా అట్లానే కదా అరుగుతుంది. మన దేవుడిచ్చిన మోకాలు మనకు 50-60 ఏళ్ళలో వస్తుంది. 50-60 ఇయర్స్ వస్తుంది. మన సైంటిస్ట్ తయారు చేసిన మోకాల్లో ఉన్న పాలి 15-20 ఇయర్స్‌కి అది అరిగిపోతుంది. సో, అందుకని దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అన్ని ఎక్కువ రోజులు వస్తుంది అట్లా. సో నీ రీప్లేస్మెంట్ గురించి కొన్ని ఇయర్స్‌గా వింటున్నాం. బట్ ఇప్పుడు టెక్నాలజీ ఇంకాస్త అడ్వాన్స్ అయిందని, ఈవెన్ రోబోటిక్ సర్జరీస్, ఏఐ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని. సో ఎలాంటి డెవలప్‌మెంట్స్, ఎలాంటి అడ్వాన్స్‌మెంట్స్ వచ్చినాయి? ఇప్పుడు ఆల్రెడీ రోబో వచ్చేసింది. ఇంకా ఫ్యూచర్‌లో ఏఐ కూడా వచ్చేస్తుంది. సో ఏంటి సార్ టెక్నాలజీని మనం ఎవరం ఆపలేము. అది ఏంటంటే ఎట్లా దానివల్ల ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌మెంట్స్ వల్ల ఏంటంటే అసలు మార్పేం వచ్చింది మెడికేషన్‌లో గాని, ఇంప్రూవ్‌మెంట్‌లో గాని? అంటే మనం కట్స్ తీసుకుంటాం కదండీ. ఇప్పుడు ఫీమర్ కట్ చేస్తాం, టిబియా కట్ చేస్తాము. మళ్ళీ ఫీమర్‌లో యాంటీరియర్ కట్, పోస్టీరియర్ కట్, షాంఫర్ కట్స్ ఇయన్నీ ఉంటాయి. టిబియాలో కూడా కొన్ని బోన్ కట్ చేస్తాం కదా! సో, ఇప్పటిదాకా ఏంటంటే మనము జిగ్స్ వాడి కట్ చేస్తాము. అంటే మన బ్రెయిన్ వాడి. అంటే మరి రోబో వస్తే రోబో మన బ్రెయిన్ వాడమని కాదు. సో, ఇక్కడైనా మన బ్రెయిన్ వాడాల్సిందే, అక్కడైనా మన బ్రెయిన్ వాడాల్సిందే. రోబో ఏంటంటే ఇట్ విల్ గైడ్ అస్. అట్లా. సో, రేపు ఏఐ వచ్చిన తర్వాత కూడా ఇట్ విల్ గైడ్ అస్. కొంచెం బెటర్ యాక్యురసీ ఉంటది అంతే. సో నీ రీప్లేస్మెంట్ తర్వాత ఇవి ఎక్కువగా ఇవి యూజ్ చేస్తూ ఉంటారు, మనకి పట్టీలు అంటూ ఉంటారు తెలుగులో. సో అలాంటివి ఏమన్నా యూజ్ చేయడం మంచిదేనంటారా? నీ రీప్లేస్మెంట్ తర్వాత అంటున్నారా, ముందు అంటున్నారా? యాక్చువల్లీ ముందు వాడతారు కొంతమంది. ముందు వాడతారు. పెయిన్ తప్పించుకోవడానికి వాడుతూ మోకాలకు పట్టీలు వేసుకుంటూ ఉంటారు. మోకాల నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు మోకాల పట్టీల వల్ల టెంపరీగా కొన్ని రోజులు పెయిన్ తగ్గుతుందండి. అదేం పర్మనెంట్ రిలీఫ్ కాదు. సివియారిటీ ఎలా తెలుసుకోవాలి సార్? అంటే రెగ్యులర్ గా వస్తున్నా కొంతమంది డిలే చేస్తూ ఉంటారు. డిలే వల్ల ఎంత ఇష్యూస్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి? మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. ఇప్పుడు మోకాలు ఎంత అరిగిందనేది నెంబర్ 1 ఎక్స్రేలో తెలుస్తుంది. అసలు మెయిన్ గా పేషెంటే చెప్తారు, సార్ నా వల్ల కావట్లేదండి, నేను నడవలేకపోతున్నాను, నాకు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, అసలు మెట్లు ఎక్కలేకపోతున్నాను, మెట్లు దిగలేకపోతున్నాను, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళలేకపోతున్నాను అని వాళ్ళు ఏడుస్తారు కొంతమంది నొప్పితో. తర్వాత కొంతమంది కాళ్ళు వంకర్లు పోతాయి. మీరు ఊర్లలో చూస్తే ఇట్లా నడుస్తారు, కాళ్ళు కూడా వంకర్లు పోతాయి వాళ్ళకి. ఓకే. సో సివియారిటీ ముందు అర్లీగా వస్తే కొంచెం అర్లీగా రిజల్ట్స్ చూడడం అనేది జరుగుతుంది అంటారు. ముందే వస్తే చేయడం కూడా ఈజీ. ఇంకా ఫుల్ వైరస్ ఉండి ఆల్రెడీ బోన్ డిఫెక్ట్ ఉంటే చేయడం కూడా కష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.